నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2014 నుండి ఎంక్వైరీ కమిషన్ వేసి సింగరేణి సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామా? సవాల్ విసిరిన ఎమ్మెల్యే. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగుబాటు. మున్సిపల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణంలో బయటపడ్డ నాసిరకం. కనిశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా వార్షికోత్సవ ప్రత్యేక పూజలు, అమ్మవారి జన్మతిథి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, చండీ హోమం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, సింగరేణి సంస్థను అధోగతి పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లోకి నెట్టిట ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుండి ఎంక్వైరీ కమిషన్ వేసి సింగరేణి సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. భూగర్భ గనులను పాతరపెట్టి రామగుండం ఊరు మధ్యలో ఉపరితల గన్లను తెరిచి ఊరిని బొందల గడ్డగా మార్చారని అసహనం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. రెండు 2014 నుంచి కమిషన్ ఎంక్వైరీ చేద్దాం. ఎవరెవరు ఎక్కడ దోపిడీ జరిగింది, సింగరేణి ఏ రకంగా ఇవాళ దిగజారి రేపు జీతాలు అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింగరేణిని కాపాడాలి. సింగరేణిపై ఆధారపడ్డ 1,00,000 మంది కుటుంబాలు, పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణిపై నిందలేస్తూ సింగరేణిని మీరు చేసిన దోపిడిని ఇంకొకరికి రుద్దడానికి ప్రయత్నం చేసిన తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు, మీరు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రిపై, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారిపై చేసే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. ఇవాళ సింగరేణిని మోసం చేసింది మీరు. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లో మీరే మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి విజిలెన్స్ కేసు చేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగకుండా చేస్తూ మళ్ళీ కళ్ళు బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పుడు సంకేతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన వైఖరి. ఇలా డిపెండెంట్ ఉద్యోగ అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్పుల అంశంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. దీంట్లో కమిటీ వేస్తాం, శాసన సభ్యులతో పాటు అధికారులు మేధావులు వేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద చల్లేసి కార్యక్రమం చేస్తా ఉన్నారు. రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా? రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా? ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం, లేదా జన్కో ద్వారా చేస్తాం, ఏది తక్కువ ధరకు వస్తే దానికి చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క వారు అనేక మార్లు చెప్పినా కూడా
తప్పుడు నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ హాస్పిటల్ వేస్తే బొందల గట్టి కూర్చేసుకొని కూర్చుంటా కేసీఆర్ గారి మాటలు మర్చినారా? రామగుండం ప్రజల మీద, కార్మికుల మీద కక్షతోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా దొరతనాన్ని ఏదో రోజు తిప్పి కొడతారనే ముందు భయంతో రామగుండాన్ని బొందల గడ్డ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ తెచ్చి ఇలా ఈ ఊరిని బొందల గడ్డ చేసే చరిత్ర మీది కాదా? నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది మలేషియా, కొరియా సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీ సభ్యులు రామగుండం కమిషనరేట్ పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకుని కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఎదుట కమిషనరేట్ కార్యాలయంలో లొంగిపోయారు. సార్ వాళ్ళకు లైన్ వాళ్ళు సపరేట్ చూపించండి అంటే పార్టీ ఈ రకరకాల పని చేశారు. వాళ్ళతో ఛత్తీస్గఢ్ రాజ్యం కల్లూరు మండల్కి గంపూర్ విలేజ్ వారి ఒక 7 మెంబర్స్ మావోయిస్ట్ సత్తి కొట్టు సత్తి అందరు వస్తలేరా మ్యారేజ్ ఎందుకంటే 8 మంది నాకు కనబడాలి. మీరు ఒకసారి ఓకే మావోయిస్ట్ కార్డర్స్ సరెండర్ చేస్తున్నారు. ఈ 8 మెంబర్స్లో ఒక మెయిన్ శ్రీకాంత్ లక్ష్మీపేటలో ఉండేవాళ్ళు. వాళ్ళకి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళు 2018 నుంచి యూజీగా ఉండి పార్టీ ఈ రకరకాల పని చేశారు. వాళ్ళతో సార్ ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేసుకున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్యలో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్ మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తుంది. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కార్డర్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తుంది. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా రీహాబిలిటేట్ చేస్తాం. థ్యాంక్ యూ. గోదావరి కనిలోని శ్రామిక భవన్ సిఐటియు కార్యాలయంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెనుజులాపై అమెరికా దాడి, దాని పరిణామాలనే అంశం మీద సెమినార్ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్కు రాజ్యసభ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిఐటియు పెద్దపల్లి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో గోదావరి ఖని పారిశ్రామిక కేంద్రంలో వెనిజులాపై అమెరికా దాడి పరిణామాలు అనే అంశం మీద సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పక్షాన ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ఒక ప్రజాస్వామిక దేశంగా ఉన్న వెనిజులాపై అమెరికా దాడి చేయడాన్ని, ఆ ప్రజాస్వామిక దేశపు అధ్యక్షుడిని అపహరించడాన్ని తీవ్రంగా శ్రామిక వర్గంగా మేము ఖండిస్తున్నాము.
ఇది వెనిజులాలో నెలకొన్నటువంటి సామ్యవాద వ్యవస్థపై సామ్రాజ్యవాద శక్తులు చేసిన దాడిగానే నేడు ప్రపంచమంతా గుర్తిస్తున్నది. వెనిజులా గడ్డ మీద ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని తరలించుకుపోయి అమెరికా కార్పొరేట్ల ప్రభువుల ధనదాహం తీర్చడం కోసమే ఈరోజు ట్రంప్ ఈ తెంపరీ పనికి పూనుకున్నాడు. ఇది నిజంగా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేది. ఇది ప్రపంచమంతా కూడా ఒక ఆర్థిక వ్యవస్థకి నిదర్శనంగా నిలిచింది. ఇక ఈ రోజుల్లో అమెరికా రౌడీజం కారణంగా, దుందుడుకు తరుణం కారణంగా ప్రపంచానికి ఏమాత్రం కూడా శాంతితో వర్ధిల్లలేదు. ప్రతి దేశం కూడా, ప్రతి దేశాధినేత కూడా అమెరికా సామ్రాజ్యవాదుల ముందు మోకరిల్లాల్సిన భయావహ పరిస్థితిని అమెరికా సామ్రాజ్యవాదులు కల్పించాలని చూస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులు, మా శ్రామిక జనం కూడా ఏమాత్రము దీన్ని అంగీకరించరు. భారత పాలకులకి భారతదేశ శ్రామిక వర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాము. భారత పాలక వర్గం దీన్ని ఖండిస్తూ ముందుకు రావాలి. అంతర్జాతీయ వేదికల మీద అమెరికా దుశ్చర్యకు వ్యతిరేకంగా వెనిజులా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు మద్దతుగా భారత పాలకులు తమ వాణిని వినిపించాలి. పాలకులు ఏ పక్షం వహించినా సామాన్య ప్రజలు మాత్రం సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి షహీద్ భగత్ సింగ్ మనకు అందించిన ఆ పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకోవాలని చెప్పేసి సిఐటియుగా మేము కోరుతున్నాం. గోదావరికని ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ పగిలిపోయి మున్సిపల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నాసిరకం పనులు బయటపడ్డాయి. శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా మురుగునీరు పొంగి పొర్లడంతో జనం పరుగులు పెట్టారు. అక్కడి వ్యాపారులు దుర్గంధం భరించలేక కొద్దిసేపు దుకాణాలు మూసుకున్నారు. ఇక కూరగాయల కోసం మార్కెట్కు వచ్చే వారంతా ముక్కు మూసుకొని పరుగులు తీశారు. డ్రైనేజీ నీరంతా గంట సేపటికే రోడ్డుపైకి జలపాతంలా చేరడం, ఆపై కూరగాయల మార్కెట్లోకి రావడంతో కొందరు వాంతులు విరోచనాలు చేసుకున్నారు. కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడం వల్లనే తరచుగా లీకేజీలు జరుగుతున్నాయని వాపోయారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివార్లోని వినాయక నగర్ సమీపంలో తాడి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి బూరుగు సదయ్య గౌడ్ అనే గీత కార్మికుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బూరుగు సదయ్య గౌడ్ రోజువారీ మాదిరిగానే శనివారం ఉదయమే కల్లుగీత కోసం గ్రామ సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువ సమీపంలో పొలంలో ఉన్న తాడి చెట్టు ఎక్కిన సదయ్య చెట్టు ఎక్కుతున్న కొద్దిసేపట్లోనే కనిపించకుండా పోవడంతో సహచర కార్మికులు పిలుచుకుంటూ వెళ్లేసరికి చెట్టు కింద పొలంలోనే పడిపోయి ఉన్నాడు. గమనించిన కార్మికులు బురదలో కురుకుపోయిన సదయ్య గౌడ్ ను గట్టుకు చేర్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు సదయ్య గౌడ్ కు భార్య కవితతో పాటు 2 కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతం బి గెస్ట్ హౌస్ సమీపంలోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, చండీయాగం నిర్వహించారు. పెద్దమ్మ తల్లి జన్మ నక్షత్ర ఉత్తరాభాద్ర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, పురోహితుల అమరావతి లక్ష్మణాచార్యుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక గణపతి పూజలు, చండీయాగం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గురాల చంద్రశేఖర్, వైస్ చైర్మన్ రావుల స్వరాజ్, ట్రెజరర్ బండి రాజేష్, ఇళ్ల రాజయ్య, అప్పరాజు ప్రభాకర్, బర్ల మల్లయ్య, బొజ్జ ఉప్పలయ్య, శ్రీనివాస్, ఇస్తారి సాంబయ్య, అనవేణ నర్సయ్య, చిగురు కృష్ణస్వామి పాల్గొన్నారు. బ్రహ్మ విష్ణు ఓం కవయే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఒకసారి మంగళాన్ని లేపు చూపించండి అమ్మవారికి. కన్యాకుమారి మంగళ నీరాజన మంత్రపుష్ప ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పణం మయా దేవి పరిపూర్ణం తదాస్తుతే అనేన జ్ఞాన అవాహన మహాకాళి.
ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం చతుర్భుజే చంద్రకళావదంసే కుంచోన్నతే కుంకుమరాఘోషోణే పుండ్రేక్షమాశాంకుశపుష్పబాణచాప నమస్తే నమస్తే జగదేకమాతః. రామగుండం నగరపాలక ప్రజలందరికీ క్షేమం కోసమని లోక కళ్యాణం కోసం మన గోదావరి కనిలో వెలిసినటువంటి శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం 6వ వార్షికోత్సవం సందర్భంగా 5 వెళ్ళి 6వ సంవత్సరం నడుస్తుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క కోలాహలములతోటి అత్యంత వైభవపేతంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం చేస్తున్న సంవత్సరం వస్తే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారికి అభిషేకం పంచామృతాలతోటి అభిషేకం జరిగింది. తర్వాత దేవత ఆహ్వానం జరిగింది. మరి మన అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హోమ కార్యక్రమాన్ని కూడా జరుపుకొని అత్యంత వైభవపేతంగా మన పెద్దమ్మ తల్లి ఆలయంలో చేసుకోవడం జరిగింది. అందరూ కూడా లోకక్షేమం కోసం చేసేటువంటి వ్రతంలో అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని ఆ అమ్మవారు అందరికీ కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ బోలో పెద్దమ్మ తల్లి మాతాకి. జనవరి 26, 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు స్థానిక శాతవాహన యూనివర్సిటీ పీజీ కాలేజ్ గ్రౌండ్లో గోదావరికని న్యాయవాదులకు మరియు గోదావరికని జ్యుడిషియల్ ఎంప్లాయీస్ స్టాఫ్ మధ్య జరిగిన హోరాహోరీ క్రికెట్ మ్యాచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు సరైన న్యాయాన్ని అందించే వీలుంటుందని తెలిపారు. జరుగుతున్నటువంటి జ్యుడిషియల్ టీంకును బార్ అసోసియేషన్ టీం జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ స్నేహపూర్వకమైన క్రికెట్ మ్యాచ్కి ఇచ్చేస్తున్నటువంటి గౌరవ అదనపు జిల్లా న్యాయమూర్తి గారికి స్వాగతం, సుస్వాగతం. అడగగానే తమ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వస్తున్నటువంటి న్యాయమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఆశలు కావాలని చెప్పి స్టేజ్ మీద చూడమైనది. అలాగే మ్యాచ్ నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ క్రికెట్ మ్యాచ్ వల్ల స్నేహ సంబంధాలు అలాగే మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది అనేది ఇప్పుడు దాకా మన జిల్లా జడ్జి గారు చెప్పడం జరిగింది. తగిలించుకోకండి, ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ మనం విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి న్యాయవాదులు, జ్యుడిషియల్ సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తగా ఆడి స్నేహపూర్వక వాతావరణంలో ఆడండి. గెలుపు ఓటములు అనేవి సహజం. ఎవరు గెలిచినా ఏది చేసినా గోదావరికని ప్రాంత వాసులు గెలిచినట్టుగా ఉంటుంది. అందరికీ మరొకసారి ఈ యొక్క అడ్వకేట్స్ కు మరియు జ్యుడిషియల్ టీం కు జరుగుతున్నటువంటి స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ కి విచ్చేసిన ప్రతి ఒక్క స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీనివాసరావు గారిని కోరడం అనేది. జడ్జెస్కి, ఇక్కడున్న మా స్టాఫ్ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మరి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఆరోగ్యం ఉంటేనే మనిషి ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయడానికి అవుతుంది. కాబట్టి మరి స్పోర్ట్స్ ఇలా కండక్ట్ చేయడం వల్ల మరి ఒక జాయల్ మూడ్ అందరికీ వస్తుంది. అటు స్టాఫ్కి కానీ, అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ. మరి ఈ విధంగా మరి ఒక ఉల్లాసకరమైన, ఉత్తేజకరమైన రీతిగా మనస్సు ఉండడం వలన, మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యం ఉంటుంది. మనస్సు ఆరోగ్యం పోతే శరీరం ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా పోతుంది. కాబట్టి మరి ఇవి మనసుకి శాంతిని, సమాధానాన్ని, మరి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. చేయడం వల్ల మరి మంచి హెల్తీగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా జస్టిస్ చేయడానికి తోడ్పడడం జరుగుతుందన్నమాట. మరి ఇది సక్సెస్ఫుల్గా మీరు జరగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. రామగుండం నియోజకవర్గం గోదావరికని గంగానగర్ 5వ డివిజన్లోని 2వ వీధిలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ పనులు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు విజయవంతంగా పూర్తి కావడం జరిగింది. ఈ సందర్భంగా 2వ వీధి ప్రజలు మాట్లాడుతూ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ అధికారులకు అనేకసార్లు విన్నవించుకున్నప్పటికీ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేదన్నారు. ఈ ప్రస్తుత ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవతో పాటు 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుందూరు శ్రీనివాసరెడ్డి కృషి ఫలితంగా ఎన్నాళ్లకు గానో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందన్నారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ నాయకత్వానికి తాము ధన్యవాదాలు తెలిపారు.
రేపు ఓట్లు కూడా నాకేయాలి మీరు అందరూ. అంటే చెప్పండి. ఇప్పుడు మేము 5 ఏళ్ళ ఎదురు కాబట్టి ఇక్కడ మాకు పైపు లైను షాపు లేక మాకు లాటిను వంగుతాను. ఇక్కడ మేము ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాం, అది ఇక్కడికి కార్పొరేటర్ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, కలెక్టర్ అమ్మ అత్తనన్నది రాలేదు. మేము తిరిగి మేము బాగా అదే అవుతాను. ఇక్కడ అడ్డం తిరుగుతాడు లైన్ వేయొద్దని. ఇప్పుడు మాకు మక్కచింగు చేయబట్టి మాకు అయిన దీవెన వల్ల మాకు శ్రీనివాసరెడ్డి చేయ వల్ల మాకు పైపు లైన్ మాకు వస్తాను. మాకు దండం పెట్టి మాకు లైన్ అయితే ఏంటి కార్పొరేటర్గా నిలబడతాడు శ్రీనివాసరెడ్డి. మా అందరి తరఫున నిలబడతాడు, మాకు పనులు చేస్తాడు. ఆయన మేము సపోర్ట్ చేస్తాం. అంటే ఉండండి. మాట్లాడు బాపు. గంగానగర్ 5వ డివిజన్ 2వ వీధి. మేము 4-5 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ పూరెళ్ళ రాజే ఇంటి ముందుకి వెళ్ళి పైప్ లైన్ పోనిస్తలేరు, లాటిన్ పైపు. అయినా మేము ఆఫీసులో కొంటే కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ తిరిగినా ఎవరి నుంచి కాలేదు. ఇప్పుడు మన మకాన్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కుందూరు శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ నిలబడుతుండు. ఆయన తరఫున ఈ పనులు అవుతున్నాయి. అందుకు దయచేసి మీరు అది కావాలని కోరుతున్నాను. చెప్పు ఆయన చెప్పింది చెప్పు. ఆ ఓట్లు కూడా మీరు దయచేసి మన కుందూరు శ్రీనివాసరెడ్డికి వేయాలని మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్క పని విషయంలో కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏ విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారి సహకారం వల్ల, మన గంగానగర్ మీద ఆయనకున్న అభిమానం వల్ల పనులు అవుతూ ఉన్నాయి. ఏ ఒక్కరి వల్ల కాదు. దయచేసి గంగానగర్కు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెంట పనిచేసిన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కృషి వల్ల ఇవాళ మన గంగానగర్లో పనులు అవుతూ ఉన్నాయి అనేది ప్రతి ఒక్క గంగానగర్కు సంబంధించిన అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎందుకుంది అంటే, ఇవాళ కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు మేము గంగానగర్లో ఆ పని చేయించినాం ఈ పని చేయించినాం అనేది తప్పు. గంగానగర్లో పని చేయించింది రాజ్ ఠాకూర్ గారు. రాజ్ ఠాకూర్ గారికి ఓట్లేసిన ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళందరి ప్రేమాభిమానం పొందడం కోసం, ఈ ఏరియాను డెవలప్మెంట్ చేయడం కోసం రాజ్ ఠాకూర్ గారు ఇవాళ గంగానగర్లో కావచ్చు, ఆ 50 డివిజన్లు 60 డివిజన్లు అయినాయి. ప్రతి డివిజన్లో కూడా ఎవరైతే కార్యకర్తలు పనిచేసిల్లో, ఎవరైతే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు అభిమానులు ఉన్నారో, ఎవరైతే గంగానగర్ ప్రజలు మంచి మనసుతోని బాగుండాలని చెప్పి ఇవాళ మన రాజ్ ఠాకూర్ గారు పనులు చేస్తూ ఉన్నాడు. గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలు సహకరించాలని కమాన్పూర్ మండలం గుండారం గ్రామ సర్పంచ్ అంగిలి పోసాలు అన్నారు. శనివారం గుండారం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, అనంతరం మహిళా సంఘాల సభ్యులు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంబి రాజేందర్, వార్డు సభ్యులు బొడ్డు రవి, గాదెలత, దామరదేవి, పిడుగు సదయ్య, గరిగంటి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, ఐకేపీసీసీలు భిక్షపతి, శ్రీనివాస్ వివోలు ఉన్నారు. ఇప్పుడు మనకు మనమే నిర్ణయం చేసుకుంటే ఆబ్జెక్షన్స్ అనేటివి వస్తాయి కదా, దాన్ని లేకుండా చేసుకుంటాం. భూములలో ఏవైనా కన్స్ట్రక్షన్ ఎన్ని అయినాయి, ఆ అయిన ప్లేసులలో మనకు మిగులు భూమి అనేది ఎంత ఉందో ఒకసారి ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ చేసిన తర్వాత మీకు తప్పకుండా వివో బిల్డింగ్లు 2 బిల్డింగ్లు వచ్చినాయి. 2 బిల్డింగ్ల కొరకు కంపల్సరీ స్థలం కేటాయించడం. ఒకసారి నేను ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ చేసిన తర్వాత మీకు అది ఏ విషయం అనేది మీకు క్లారిటీ ఇస్తాను. మన గ్రామ పంచాయతీలో ఎంపీడబ్ల్యూ వర్కర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఉన్నారు.
ఈ శానిటైజేషన్ చేసే వాళ్ళు 3 ఉన్నారు. మనకు ఉన్న జనాభాకు అంటే 2011 ప్రతిపాదికననే జనాభా 3000 జనాభాకి 500 జనాభాకి ఒక ఎంపీడబ్ల్యూ వర్కర్ను పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసింది. మన జనాభా 3000 జనాభా ఉంది. అది 2011 జనాభా ప్రతిపాదిక వరకు. ఆ 3000 జనాభాకి 6గురిని మన గ్రామ పంచాయతీ నియమించుకొని మనం చేయించుకుంటాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం 2026 ఇది. ఇప్పటికీ మన జనాభా నాకు తెలిసి ఇంక్రీజ్ డబుల్ అయి ఉంటుంది. 3000 అంటే ఇంచుమించుగా ఒక 5000 జనాభా ఉన్నారు. ఈ ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అనేది మనకు సరిపోవట్లేదు. ఒకసారి దీన్ని కూడా మీ ముందుకు ఎందుకు తీసుకొస్తానంటే ఇప్పుడు శానిటైజేషన్ ఇబ్బంది అవుతుంది, అది మీరు కూడా చూస్తాను. దీన్ని నేను వేరే ఎన్ఎంఆర్ లేబర్ల ద్వారా పెట్టుకొని చేయడానికైనా ఒకసారి మీకు చెప్పడానికి. రెండవది ఏంటంటే ఎంపీడబ్ల్యూ వర్కర్లలో ఒక 2 వర్కర్లు ఏజ్డ్, అది మీకు అందరికీ తెలుసు. కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలను ప్రజలు, కమిటీ సభ్యులు, భక్తులు ప్రశాంతంగా జరుపుకోవాలని కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ కోరారు. శనివారం శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాట్లను ఎస్ఐ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, విద్యుత్, తాగునీరు సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీ సమ్మక్క సారలమ్మలను గద్దెలకు తీసుకువచ్చే సమయంలో ఎలాంటి గొడవలు సృష్టించవద్దని, ప్రశాంతంగా అమ్మవార్లను గద్దెలకు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలాజీ నాయక్, సర్పంచ్ జంగిల పోచాలు, జాతర కమిటీ చైర్మన్ పిడుగు శంకర్, వైస్ చైర్మన్ జంగిలి కనకయ్య, ఏఎంసీ డైరెక్టర్ అబ్దుల్ రఫీక్, పిడుగు స్వామి, జంగిల్ తిరుపతులు ఉన్నారు. కమాన్పూర్ మండల ప్రజలకి, అదేవిధంగా ఎస్పెషల్లీ గుండారం గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ నెల 28 నుంచి 31 వరకు సమ్మక్క సారలమ్మ జాతర మన గుండారంలో ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో అందరూ పండుగ జరుపుకోవాలని కమాన్పూర్ పోలీస్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిబ్బంది మనం కర్ర చేతికి దొరకదు సార్, మనకు అప్పటికే దాన్ని అనుకోవచ్చాయి. కానీ కొద్దిగా పొద్దుగాల పోవాలి. శంకరన మొదలు వచ్చుడు కొంచెం తొందరగా వస్తే జనానికి జరగకుండా. పెద్దపల్లి జిల్లా అంతర్గావ్ మండలం లింగాపూర్లోని టీజీఎంఎస్ లింగాపూర్ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని వైరిక్షిత రాష్ట్ర స్థాయి ఈఎల్టీఏ ఒలింపియాడ్ జూనియర్స్ విభాగంలో 2వ బహుమతి సాధించడం, 5,000 ప్రైజ్ మనీ ఇవ్వడం పాఠశాలకు అత్యంత గర్వకారణం. ఈ సందర్భంగా విద్యార్థిని వైరిక్షితను పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ పి సదానందం, ఉపాధ్యాయ బృందంతో కలిసి హృదయపూర్వకంగా అభినందించారు. ఈ విజయం సాధించడంలో చూపిన పట్టుదల, కృషి మరియు ఉపాధ్యాయుల మార్గదర్శనం ప్రశంసనీయమని తెలిపారు. ఇలాంటి విజయాలు ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ మోడల్ స్కూల్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాహం ఆదర్శంగా నిలిచింది. చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా అధికారులు రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డిని కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి తెలంగాణ జాగృతి మున్సిపల్తో పాటు జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేయాలని నిర్ణయం. ఏఎఫ్బి పార్టీతో సంప్రదింపులు జరిపిన తెలంగాణ జాగృతి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 2014 నుండి ఎంక్వైరీ కమిషన్ వేసి సింగరేణి సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామా? సవాల్ విసిరిన ఎమ్మెల్యే. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగుబాటు. మున్సిపల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణంలో బయటపడ్డ నాసిరకం.
కనిశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఘనంగా వార్షికోత్సవ ప్రత్యేక పూజలు, అమ్మవారి జన్మతిథి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, చండీ హోమం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.